అక్కడ శివ ఉన్నాడా తాతయ్య? ఉన్నాడమ్మా. తీసుకో, గౌరీ పాప మాట్లాడుతుంట. హ్యాపీ బర్త్డే గౌరీ. ఎలా ఉన్నావు గౌరీ? బాగున్నాను శివ. నేను చూడాలనుంది గౌరీ. వైజాగ్ వచ్చాయినా? పాపనాను హ్యాపీ బర్త్డే చెప్పలేదు. ఇలాగిచ్చి తల్లి గౌరీ పాప హ్యాపీ బర్త్డేలు. అమ్మమ్మా, ఏంటి గౌరీ, వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు నా పుట్టినరోజు అమ్మగారు. ఆ సంగతే అంతా చెప్తున్నారు. అమ్మా గౌరీ పాప, ఇక మా ఉండవా తల్లి? సరే అమ్మమ్మ. కన్న కూతురు పుట్టినరోజు కన్న తల్లికి తెలీదు. అలాంటి తల్లి నేను. పైగా పుట్టినరోజు పూట పాపం దెబ్బలు తిని నానా మాటలో పడింది గౌరీ. గౌరీని ఇక్కడికి తీసుకొచ్చి పొరపాటు చేశానేమో. అమ్మగారు, చెప్పండి అమ్మగారు, పనేంటి? పనేం లేదు కానీ ఇవాళ నీ పుట్టినరోజు కదా, ఈ కొత్త డ్రెస్ నీకోసమే. తీసుకో. థ్యాంక్స్ అమ్మగారు. వెళ్ళి ఈ కొత్త బట్టలు తొడుక్కొనిరా. ఇప్పుడా అమ్మగారు? ఇప్పుడే, ఈ క్షణమే. సరేనమ్మగారు. చూడండి అమ్మగారు. బాగున్నాను అమ్మగారు. అమ్మగారు కాదు, అమ్మా. అమ్మా అను. అమ్మగారు కాదు, అమ్మా. అమ్మా అను. ప్లీజ్ గౌరీ, ఒక్కసారి నన్ను అమ్మ అని పిలు చాలు. అమ్మా. గౌరీ, గౌరీ, చాలా థ్యాంక్స్ శారదా, అవసరానికి ఆదుకున్నావు. ఇదిగో నీ 10,000. కూర్చో, కాఫీ తాగి వెళ్దు గాని. థ్యాంక్ యూ. శారదా, ఏంటి నరసింహం? ఇంకేం లేదు శారదా, చాలా పెద్ద అవసరంలో ఉన్నాను. అర్జెంటుగా 5 లక్షలు కావాలి. 5 లక్షలా? ఎస్, జస్ట్ 5 lakhs. అక్షరాల 5 లక్షలు నాకు కావాలి, నువ్వివ్వాలి. అంత డబ్బు నాకెక్కడిది? తిరుపతిలో లడ్లు, శారద దగ్గర డబ్బు లేదంటే నేను నమ్మను.
నీ దగ్గర చాలా డబ్బుంది, ఆ సంగతి నాకు బాగా తెలుసు గాని 5 లక్షలెంత ఇచ్చే. ఇది అప్పనుకునేవు, చచ్చినా కాదు, ఇది బ్లాక్ మెయిలింగ్. నీకు ఇంతకు ముందే భాస్కర్తో పెళ్ళయిందని, నీకు భాస్కర్కి ఓ కూతురుందని, ఈ వివరాలేవి పాపం ఇటు కృష్ణేశ్వరరావు గాని అటు ఆంటీకి గాని ఇద్దరికీ తెలియవు కదా. అవి గాని నేను వాళ్ళకి చెప్పాననుకో, పచ్చని నీ కాపురంలో చిచ్చురేగుతుంది, నువ్వు బిక్క చచ్చిపోతావు. అందుకే ఈ వివరాలేవి వాళ్ళకి చెప్పకుండా ఉండాలంటే 5 లక్షలు అప్పుగా కాదు, అచ్చంగా నాకిచ్చేయాలి. ఇచ్చేయమ్మా. ఇప్పటికిప్పుడు ఇంత క్యాష్ ఇమ్మంటే నీకు కష్టమే. టైం తీసుకో, సరిగ్గా 1 వీక్ టైం ఇస్తున్నాను. అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను, ఎక్కడికి రావాలో కూడా చెప్తాను, అక్కడికి వచ్చి ఇచ్చేయి. ఓకే? కొన్ని నోళ్ళు డబ్బుతో గానీ మూతపడవు. ఏం చేస్తాం, ఇది నా కర్మ. వస్తాను, బాయ్. వన్ సెకండ్ బాస్. క్యారీ ఆన్. బుక్ చదువుకుంటున్నానుగా, టైం పాస్ అవుతోంది, ఏం పర్వాలేదు. ఆయన బ్యాంకుకి బయలుదేరాలేమో. ఇంకో 2 మినిట్స్లో ఈ ఫైల్ చూడటం పూర్తవుతుందని వెళ్ళి అకౌంటెంట్ గారికి చెప్పు. సరే సార్. అయిపోయింది. ఏంట్రా, చెయ్యి కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నావు ఈ మధ్య. మా వాడు జాతకాలు బాగా చూస్తాడయ్యా. తీసుకెళ్ళి అకౌంటెంట్ గారికి. ఓకే సార్. ఇదిగో సార్. ఏం తీసుకుంటావురా? కాఫీ, టీ? నాకేమొద్దు. ఏంట్రా ఎక్స్ప్రెషను? కాఫీ తీసుకుందాం. 2 కాఫీ తీసుకురా. నువ్వు ఎప్పుడు తెస్తుంటావు చూడు, అక్కడి నుంచే తీసుకురా. మంచి స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే సార్. ఏంట్రా నిద్రపోతున్నావా? లేదు, ఇబ్బంది పడుతున్నాను. అదేంటి? కొన్ని సబ్జెక్ట్స్ తెలియకుండా ఉంటేనే బాగుంటుందేమో. తెలిస్తే తెలిసిందనే బాధ, తెలియకపోతే తెలియలేదని బాధ. ఇదంతా చాలా చిత్రమైంది. కానీ ఏంటి అలా ఉన్నావు? ఏమైంది ఇంతకీ? చెప్తే నువ్వు తట్టుకోలేవు గురు. ఎందుకు తట్టుకోలేను కానీ ఏమిటో చెప్పు. ఆ బాయ్ని ఇప్పుడు కాఫీకి పంపించకుండా ఉండాల్సింది. పంపించకపోతే? బతికేవాడు. పంపితే? చనిపోతున్నాడు. వాట్? ఎస్. పాప మృత్యు గడియలు ముసురుకున్నాయి. మనమేమీ చేయలేం.
గౌరమ్మ మొగుడెవరో ఇంకా చెప్పాలనా? పద గౌరీ. పరిగెత్తి గౌరీ. ఆయ్ మువ్వల పట్టీలు. నీకోసమే తీసుకో. హలో రవీంద్ర. హలో గురు, బాగున్నావా? ఏంటి విశేషాలు? ఏమున్నాయి గురు? ఫోన్ చేస్తానన్నావు, చేయలేదేంటి? ఏదో పనిలో పడి. ఈడియట్ అనుకున్నాను రా, నువ్వేనని అనుకున్నాను. చూశావా గురు, మొన్న నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇవాళ చూశావుగా వాడేం చేశాడో. రాస్కెల్, వాడు అలా దొరకడు గురు. నువ్వు రా చెప్తాను. అటే అటే పని. అమ్మయ్యా, ఈ ఊళ్ళో ఇక ఉండకూడదు. ఆ ఎస్ఐ వాళ్ళు నన్ను బతకనివ్వరు. పైగా పదే పదే గౌరీ గుర్తొస్తుంది. వెళ్ళిపోతాను, వైజాగ్ వెళ్ళిపోతాను. ఏటేటి నువ్వు వైజాగ్ వెళ్ళిపోతావా? అవును, నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఇక్కడ ఉండాలని లేదు. సరే ఇల్లు వైజాగ్ ఎందుకు? అసలే ఊరంతా సముద్రం అంటారు. ఎటొచ్చి నువ్వు సముద్రంలో అడ్డావనుకో లేనిపోయిన గోల. వద్దొద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఆ ఊరంతా సముద్రం కాదే, ఊరికో పక్కన ఉంటుంది సముద్రం. అది ఎలాగంటే నువ్వు నా పక్కన ఉన్నట్టు. అయితే ఏంటి నీ ఉద్దేశం? నన్ను సముద్రం అంటావా? కాదే, ఎగ్జాంపుల్ చెప్పిన. ఉమ్. దీనికే ఎంత కోపం అయితే ఎలాగా? దీంతో సరదాలన్నా కూడా కోపమే. మన తగులుకి ఏంటి కానీ ముందు ఆడ సంగతి చూడు. వైజాగ్ ఎందుకో కనుక్కో. ఎందుకేట్రా ఆ. వైజాగ్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఈ ఊరు నాకు ఇష్టం లేదు. ఇక్కడ ఉండాలంటేనే చాలా కష్టంగా ఉంది. వైజాగ్ వెళ్తే ఏదో ఒక నౌకరీ, ఏదో ఒకటి చేసి బతుకుతాను. ఇన్నాళ్ళు ఇక్కడ చేసి బతకనేదేంట్రా? ఇష్టం లేదంటున్నావు కాబట్టి ఆలోచించాలా? ఏంటి ఆలోచించేది? వద్దని చెప్పరాదా? చెప్పడానికి నోరు రావట్లేదే. ఈడు వైజాగ్ ఎందుకు వెళ్తాడో నాకు తెలుసు. అరే నిజం చెప్పరా శివ, నువ్వు వైజాగ్ వెళ్తుంది గౌరీ కోసం కాదు? ఏటేటి గౌరీ కోసమా? లేకపోతే ఈడెందుకు వెళ్తాడు? నాకంతా తెలుసురా శివ, నాకంతా తెలుసు. చెప్తున్నాను, వెళ్ళిపో, వైజాగ్ వెళ్ళిపో. సరే అయితే. నమస్తే సాబ్, నమస్తే. నమస్తే చందన్ జీ. కమాన్ కమాన్, కూర్చో. ఏంటి సంగతులు? ఎలా ఉంది నీ బిజినెస్? మంచిగానే ఉంది సాబ్, అంతా మీ దయ. నా దయ ఏముంది గాని వాడిదే ఉండాలి, అది ప్రధానం. కరెక్ట్ సాబ్, కరెక్ట్. ఏంటి ఇలా వచ్చావు? తిరుపతి వెళ్ళిన సాబ్, ప్రసాదం తీసుకొచ్చిన. తీసుకోండి సాబ్, ప్రసాదం తీసుకోండి. థ్యాంక్ యూ. మొన్నెందుకో నీ గురించి అనుకున్నాను చందన్జీ.
దేనికోసం అయి ఉంటుందబ్బా? చెప్పండి సాబ్, లోడ్ ఏమైనా ఉందా మళ్ళా? ఆహా, లోడ్ గురించి కాదు చందన్జీ. వచ్చింది, గుర్తొచ్చింది. చెప్పండి సాబ్. ఏం లేదు చందన్జీ, ఆఫీస్కి ఇంతకు ముందు ఉండే నైట్ వాచ్మెన్ మానేశాడు. ఇప్పుడు వాచ్మెన్ కావాలి. తెలిసినవాడు, నమ్మకమైనవాడు, నీలా దిట్టంగా ఉండేవాడు ఉంటే బాగుంటుంది. అలాంటి వాళ్ళు నీ దగ్గర చాలా మంది ఉంటారు కదా, నాకు ఒకరిని పంపించకూడదు? రాత్రే ఇక్కడ పని, పొద్దునంతా నీ దగ్గరే ఉంటాడు కావాలంటే. నమ్మకమైనోడు, నాలా దిట్టంగున్నోడు ఎవ్వడున్నాడబ్బా? భయ్యా, మందే ఊరు భయ్. నీ పేరేంది భాయ్? ఎంత అడిగినా పేరు చెప్పవు, ఊరు చెప్పవు. మళ్ళా చెప్పిన పని మంచిగా చేస్తావు. ఉన్నాడు సాబ్, మంచి మనిషి ఉన్నాడు సాబ్. వెన్న లేకుంటాడు సాబ్. పంపుతా. థ్యాంక్ యూ. ఉంటా సాబ్. మంచిది.